హల్లెలూయా. ప్రభువులో మన ప్రయాసం వ్యర్థం కాదు. చెప్పండి పక్క వాళ్ళతో. అంటే దేవుని కొరకు నువ్వు ఏది చేసినా అది వృధా కాదు, వృధా కాదు. దేవుని కొరకు నువ్వు ఏది చేసినా అది వ్యర్థం కాదు, వృధా కాదు. హల్లెలూయా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం మనం చదువుకుందాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనాన్ని చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులును కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికిని ఆసక్తులునయ్యుండుడి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సంగమా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ కొరింథీ సంఘానికి ప్రభు అయిన ఇదిగో ఆ పౌలు గారు లేఖ రాస్తే ఏమంటున్నాడంటే, కాగా నా ప్రియ సహోదరులారా, అంటే నా సహోదరి సహోదరులారా, ప్రియులారా, ఏమంటున్నాడంటే మీ ప్రయాసము ప్రభువు కొరకైందా? నీ ఆలోచన దేవుని మీదనా? నీ ప్రయత్నము దేవుని మీదనేనా? నీ ఆలోచన దేవుని మీదనేనా? నువ్వు ఏ పని చేసినా దేవుని మీద భారంతో చేస్తున్నావా? నీ ప్రయాసం ఏదైనా అది ప్రభువుకు తెలిస్తే గనక అది వ్యర్థం కాదు. హల్లెలూయా. నువ్వు కష్టపడేది ఏదైనా ఎవరికి తెలవాలా? ప్రభువుకు తెలవాలి, దేవునికి తెలవాలి. నీ కష్టమేదో, నీ దుఃఖమేదో, నీ బాధ ఏదో, నీ కన్నీళ్ళేదో, నీ ఏడుపేదో, నీ వేదనేంటో, నీ మూలుగుడేంటో, నీ బాధలు ఏదైనా ఎవరికి తెలవాలి? ప్రభువుకు తెలవాలి. ప్రభువునందు నీ ప్రయాసం ఏది కూడా వ్యర్థం కాదు. బైబిల్ అంటుంది, దేవుని వాక్యం చెప్తున్నది, ప్రభువునందు ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని మీరేం చేయాలా? ఎరగాల, తెలుసుకోవాలా. నువ్వు దేవుణ్ణి ముందు పెట్టుకుని ఏ పని చేసినా అది వ్యర్థం కాదు. హల్లెలూయా. ఎవరిని ముందు పెట్టుకోనమ్మా? పైసలను పెట్టుకొని కాదు, మనుషులను పెట్టుకొని కాదు, వ్యక్తులను పెట్టుకొని కాదు, కంపెనీలను బట్టి కాదు, ఉద్యోగాన్ని బట్టి కాదు, ఆస్తిని బట్టి కాదు, అంతస్తుని బట్టి కాదు, పదవిని బట్టి కాదు, అమ్మా హోదాను బట్టి కాదు, వ్యక్తులను బట్టి కానే కాదు. ఎవరిని బట్టట? ప్రభువును బట్టి, దేవుణ్ణి బట్టి. నువ్వు ఏది, నీ పని ఏది దేవుని ముందు పెట్టినా ఆ పని ఏం కాదు? వ్యర్థం కాదు. నీ చదువైనా, నీ ఉద్యోగమైనా, నీ ప్రయత్నమైనా, నీ ఆశ అయినా, నీ కోరికైనా, ఏదైనా దాంట్లో ఎవరు ఉండాలా? నీది ఉండొద్దు. ఎవరుండాలా? ప్రభువును ముందు పెట్టాలి. ప్రభువునందు నీ ప్రయాసం. అందుకోసమే నువ్వు ఏది కావాలో ప్రార్థన చేయాలా. నీ కష్టం ఏదైనా ప్రార్థన చేయాలా, దేవుని పాదాలు పట్టుకోవాలా. అమ్మా, అందుకోసమే భక్తుడు పాట రాశాడు, ప్రభునందు ప్రియులారా. కూర్చుందాం అందరం కూడా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆయన పాదాలను తడిపిన ప్రార్థన ఏది వ్యర్థంగా పోదటండి. హల్లెలూయా. ఆయన పాదాలను తడిపే ప్రార్థన ఏది కూడా ఫలము రాకుండా ఉండదట. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పాదాలు తడపకుండా, నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. యేసయ్యా, నీ పాదాలు తడపకుండా నా పయనము సాగదయా. ప్రార్థన వలనే ఆమేన్. ప్రార్థనే ప్రాకారము, యేసయ్యా, ప్రార్థనే ప్రాధాన్యమా. ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యమా. ప్రార్థన లేనిది పరాజయం. హల్లెలూయా. చూసారా ఏంటమ్మా? ప్రార్థనే మనల్ని నడిపిస్తుంది, ప్రార్థనే మనల్ని నిలబెడుతుంది, ప్రార్థనే మనకు ప్రాకారంగా ఉంటుంది, భద్రత ఇచ్చేది ప్రార్థనే.
క్షేమాన్ని ఇచ్చేది ప్రార్థనే, ఆరోగ్యాన్ని ఇచ్చేది ప్రార్థనే. ప్రార్థన లేకపోతేనట నీకు విజయం రాదు, విజయం రాదు. హల్లెలూయా. దేవుణ్ణి నమ్మిన మనము, ప్రభువుని అంగీకరించిన మనము, ప్రభు రక్తములో కడగబడిన మనము, దేవుని చేత ప్రేమించబడుతున్న మనం ఏం చేయాలో తెలుసా? ప్రార్థన చేయాల. ప్రతి దాని కొరకు దేవుని పాదాలు తడపాల. హల్లెలూయా. నీ భారం ఏదైనా, నీ కష్టం ఏదైనా, నువ్వు దేని కొరకు దండలాడుతున్నావో, ఏది కావాలని కోరుకుంటున్నావో, ఏది కావాలని వేడుకుంటున్నావో, ఏమి కావాలని మనసులో తపన పడుతున్నావో, దేని కొరకు ఆరాటపడుతున్నావో, దేన్ని కోరుకుంటున్నావో, అది ఏదైనా ఎక్కడ పెట్టాలి తెలుసా? ప్రభు పాదాల దగ్గర పెట్టాల. ఆయన కన్నీళ్ళతో ఆయన పాదాలను తడపాలి. ప్రభువా నాకు ఈ స్థితి కావాలా, ప్రభువా నా జీవితం మారాలా, ప్రభువా నా స్థితి మారాలా, ప్రభువా నా పొజిషన్ మారాలా, ప్రభువా నా కష్టం పోవాలయ్యా, ప్రభువా నా సమస్యలు పోవాలయ్యా, ప్రభువా నా కుటుంబం బాగుపడాలా, నా పిల్లల జీవితాలు కట్టబడాలా అని ఏది ప్రభు కాళ్ళ దగ్గరికి వస్తాదో, అమ్మా ఏది ప్రభు పాదాలను తడుపుతాదో, వింటున్నారా? ఆ ప్రార్థన కట జవాబు తప్పకుండా వస్తుంది. వ్యర్థం కాదు, ఆ ప్రయాసం వ్యర్థం కాదు, ఆ కష్టం వ్యర్థం కాదు. దేవుణ్ణి నువ్వు ఏది కన్నీళ్ళతో అడుగుతావో, ఏది కన్నీళ్ళతో దేవునికి చెప్తావో, ఏది ఆయన పాదాలను దాటకుండా చెప్తావో ప్రభునందు ప్రియులారా, ఆ ప్రార్థన నిన్నేం చేస్తుందో తెలుసా? దీవెనలోకి తీసుకొస్తుంది, ఆశీర్వాదంలోకి తీసుకొస్తుంది, నీ బ్రతుకును గడతాది, నీ జీవితాన్ని నిలబెడతాది, నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాగా నా ప్రియ సహోదరులారా, ఇదిగో మీ ప్రయాసము, ఈ మధ్యాహ్నం నీ ప్రయాసం ఏంటో, ఈ ఉదయకాలం నీ బాధ ఏంటో, ప్రయాస అంటే అదే. నీ కడుపులో ఏముందో, ఏది కావాలనుందో, నీ హృదయంలో ఏముందో, నీ హృదయ లోతుల్లో ఏముందో, అప్పులు తీరాలనుందా, ఉద్యోగం కావాలనుందా, సమస్యలు తీరాలనుందా, రోగం పోవాలనుందా, కష్టాల నుండి విడిపించబడాలనుందా, పిల్లల పెళ్ళిళ్ళు కావాలనున్నాయా, ఏముందో ఈ మధ్యాహ్నం దేవుని వాక్యం చెప్తున్నది. కాగా నా ప్రియ సహోదరులారా, ఇదిగో మీ ప్రయాసము, నీ కష్టము, నీ కన్నీళ్ళు, నీ వేదన, నీ బాధ, ఇదిగో నీ దుఃఖం, ఏదైనా ఏదైనా ఈరోజు నీ హృదయంలో ఏముందో, దేని కొరకు వచ్చావో, దేని కొరకు బాధపడుతున్నావో, దేని కొరకు దుఃఖపడుతున్నావో, ఏది నిన్ను వేదనలోకి తీసుకెళ్తుందో, ఏది నీకు నిద్ర పట్టకుండా చేస్తుందో, ఏ సమస్య నిన్ను లేవకుండా చేస్తుందో, నిన్ను నిలబడకుండా చేస్తుందో, ప్రభునందు ప్రియులారా, నిన్ను కృంగదీసే పరిస్థితి ఏదో, నువ్వు నిలబడకుండా చేసే పరిస్థితి ఏదో, ఏ సమస్య నిన్ను పట్టి పీడిస్తుందో, ఏ దురాత్మ నిన్ను పట్టి పీడిస్తుందో, ఏ రోగము నిన్ను పట్టి పీడిస్తుందో, బైబిల్ చెప్తుంది నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. అయితే నీకున్నదాన్ని అమ్మ నువ్వు పెట్టుకొని ఉత్తగానే ఏడిస్తే లాభం లేదు. నన్ను ఎవరు పట్టించుకుంటలేరు, నా బాధ ఎట్లా, నా కష్టం ఎట్లా, ఈ రోగం ఎప్పుడు పోవాలి, ఈ కాళ్ళ నొప్పి ఎప్పుడు పోవాలి, ఈ నడుము నొప్పి ఎప్పుడు పోవాలి, ఈ తలకాయ నొప్పి ఎప్పుడు పోవాలా? అమ్మ నువ్వు ఎంత ఏడ్చినా, అమ్మ ఎంతమంది ముందు ఏడ్చినా, నువ్వు దారాలు పడంగా ఎన్ని రోజులు ఏడ్చినా నీ తలకాయ నొప్పి ఎక్కువ అవుతుంది తప్ప అది తక్కువ కాదు. అయితే నీ దుఃఖం ఏదైనా ఎక్కడుండాలి తెలుసా? ప్రభువా నాకు ఈ కష్టం తీసేవా. నువ్వు ఏడుస్తున్నావు, ఆ ఏడ్చేదేదో ఎవరి దగ్గర ఏడవాలా? ఎవరి దగ్గర ఏడవాలా? నువ్వు ఏడ్చేదేదో, నువ్వు మదన పడేదేదో, నీ కడుపులో నువ్వు కృంగిపోయేదేదో ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఈ బాధను తీసేయ్యా, ఎన్ని రోజులు బాధపడాలయ్యా, ఎన్ని రోజులయ్యా ఈ కష్టం, ఎన్ని రోజులయ్యా ఈ బాధ, ఎన్ని రోజులయ్యా, అయ్యా తీసేయ్యా, నీ కాళ్ళు మొక్కుతాయ్యా, నీ బాంచనయ్యా, నీవు తప్ప నాకెవరున్నారయ్యా, నన్ను ఎవరు బాగు చేస్తారయ్యా, నన్ను ఎవరు ఆదుకుంటారయ్యా, నన్ను ఎవరు లేబడతారయ్యా, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు అని నువ్వు ప్రార్థన చేయగలిగితే, నువ్వు ప్రభువు దగ్గర నీ ప్రయాసను అప్పగించగలిగితే, నీ భారాన్ని ప్రభువు పాదాల దగ్గర పెడితే, అమ్మా ఇదిగో ఎప్పుడు చూసినా నీకు ఇదే బాధ,
ఆ, ఈ భర్తను చూసి, ఈ భార్యను చూసి, ఈ పిల్లలను చూసి, అరే ఎప్పటికి ఇదేనారా. కొంతమంది భర్తలు అనే వాళ్ళు ఉన్నారు, కొంతమంది భార్యలు అనే వాళ్ళు ఉంటారు. ఎప్పుడు చూసిన ఇదే బాధ అనేది. వీళ్ళు ఇంట్లో ప్రశాంతం ఉన్నదియరండి. రోగం వచ్చిన వాళ్ళు, బాధలో ఉన్నవాళ్ళు, వాళ్ళు బాధలో ఉండడం కాదు, ఇంట్లో ఉన్న వాళ్ళను కూడా ఏమి ఉండేరు, ఎలా ఉండనియరు, ప్రశాంతంగా ఉండనియరు. ఎప్పటికీ బాధే చెప్తుంటారు, ఎప్పటికీ ఇదే ఇదే సమస్య, ఎప్పటికి ఇదే బాధ చూసి వాళ్ళు ఏమంటారు తెలుసా, ఇసుకుపడి, అరే ఇంకెంతగానోరా, ఊకే మాకు తెలుసు కదా, మందులు వాడుతున్నాం కదా, కాసేపు రెస్ట్ తీసుకోరాదు, ఎంతసేపు ఊకిదే ముచ్చట, వేరే ముచ్చటేం లేదా అని చెప్పి నీ బాధను ఎవరు పట్టించుకోకుండా వెళ్ళిపోతారు. చాలా రోజులైతే ఎవరు కూడా ఏం చేయలేరు. ఎట్టున్నారా, కొత్త బాధ అయితే 1 రోజులు 2 రోజులు 3 రోజులు పట్టించుకుంటారు, అయ్యో ఇట్లుందని అంటారు. కానీ నెలల తరబడి ఒకే రోగం, ఒకే బాధ, ఒకే కష్టం ఉంటే తెలుసా, ఇంట్లో వాళ్ళకు కూడా చీదరేస్తుంది నేను చూస్తే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పదే పదే అదే సమస్యలు, అదే బాధలు ఉంటే నేను ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా, తెలుసులే ఏం చెప్తాం, ఏం కాదు, ధైర్యంగా ఉండు అని చెప్పి ఎవరు కదా 2-3 రోజులు కూర్చుంటారు నీతో. ఎల్లకాలం అట్లా కూర్చుంటే ఎవరు తెచ్చిపెడతారు అని చెప్పి ఏం చేస్తారో తెలుసా, నిన్ను అలాగే మంచానికి వదిలేసి పోయేవాళ్ళు పోతుంటారు. నువ్వు ఒక్కదానివి, నువ్వు ఒక్కడవు. నీ బాధలో ఉన్న నీవు, నీకు నువ్వే ఆ మంచం మీద ఏం చేయాలో తెలుసా, ఆ శ్రమను నువ్వు అనుభవించాలా, ఆ వేదన నువ్వు అనుభవించాలి. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటను ఈ మధ్యాహ్నం నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, దేవుని వాక్యం అంటుంది, నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. నీ దుఃఖం ప్రభువుతో, ప్రభువా ఈ స్థుతి నుండి నన్ను లేపు, ఈ రోగము నుండి నన్ను విడిపించు, ఈ పాపము నుండి విడిపించయ్యా, ఈ సమస్య నుండి విడిపించయ్యా, ఇదిగో నాయనా అని చెప్పి ప్రార్థన చేస్తే నీ కన్నీళ్లకు, అమ్మ భర్త ఏడ్చి కాసేపు, నీ పిల్లలు కాసేపు ఏడ్చి మమ్మీ ఊకో మమ్మ అని చెప్పి వెళ్ళిపోతారు. కానీ యేసు ప్రభు నీ కన్నీళ్లను చూసి దాటిపోయేవాడు కాదు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పాదాల దగ్గర నువ్వు ఏడవడం నేర్చుకుంటే, అమ్మ వింటున్నారా, నీ సమస్య ఏదైనా, ఎంత పెద్దదైనా, ఏ వైద్యుడు బాగా చేయలేకపోయినా కూడా, వింటున్నారా, ఏ వ్యక్తి నిన్ను బాగా చేయలేకపోయినా, ఏ డాక్టర్ నిన్ను బాగు చేయలేకపోయినా, నా ప్రభువు పాదాల దగ్గర నీ కన్నీళ్ళు ఎప్పుడైతే ఉంటాయో ఆయన నిన్ను దాటిపోడు, ఆయన నీ పక్షాన ఉంటాడు, ఆయన నిన్ను ముడతాడు, నిన్ను స్వస్థపరుస్తాడు. ఇదిగో ఆయన మనలను మన స్థితి నుండి ఏం చేస్తాడో తెలుసా, లేపుతాడు. హల్లెలూయా. అందుకోసమే నీ ప్రయాసము ప్రభువు నందేం కాదు, వ్యర్థము కాదని ఎరగాల. గుర్తుపెట్టుకోండి, నీ కష్టమేది, ఆ ఊరికి ఆదివారం ప్రార్థన అవ్వాల, ప్రతి బుధవారం ప్రార్థన అవ్వాల, ప్రతి శుక్రవారం ప్రార్థన అవ్వాల, ప్రతి శనివారం ప్రార్థన అవ్వాల. అమ్మ కొంతమంది అనుకుంటారు ప్రార్థన చేయడం అంటే, ప్రార్థనకి వెళ్ళడం అంటే భారం అనిపిస్తుంది చాలామందికి చాలా నిర్లక్ష్యం అనిపిస్తుంది. అయితే ప్రభువులో కష్టపడేది ఏది కూడా వ్యర్థం కాదు. అది ఉపవాస ప్రార్థన, అది ఆల్ నైట్ ప్రార్థన, అది విజ్ఞాపన కూడిక, అది గృహ కూడిక, ఏ ప్రార్థనలైనా నువ్వు హాజరవుతావో, నువ్వు ప్రార్థన మీద, దేవుని మీద ఆసక్తి చూపుతావో, ప్రతి దానికి దేవుని దగ్గర జీతం ఉందండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, వ్యర్థము కాదని ఏం చేయాలా, తెలుసుకోవాలి. ఈ మధ్యాహ్నం తెలుసుకో, నువ్వు నీ ప్రార్థన వ్యర్థం కాలా, వ్యర్థం కాదు, నీ ఉపవాసం వ్యర్థం కాదు. నువ్వు ఇంట్లో కూర్చొని ఏడ్చే ఏడుపు, మళ్ళీ నేను అదే చెప్తున్నా, ఒంటరిగా ఏడ్చే ఏడుపు కాదు, పనికి మాలిన ఏడుపు కాదు, ఎవరు పట్టించుకోలే అంటలేరు అని ఏడుపు కాదు. ఏ ఏడుపు, ప్రభువా. ఎవరుండాలి ప్రార్థనకు ముందు వెనక,
దేవుడు ఏమెరగాల? ప్రభువునందు మన ప్రయాసము అర్థం కాదని తెలుసుకోవాలి. ఎంతమంది తెలుసుకుంటున్నారు? మందిరానికి పోతే ఏం దొరుకుతుంది? చాలామంది అనుకుంటారు. చర్చికి పోతే ఏం దొరుకుతుంది? ఏమొచ్చిందయ్యా? ఇన్ని రోజులు పోతున్నాం ప్రార్థనకు, ఉపవాస ప్రార్థన అంటే పోతున్నాం, ఆన్లైన్ ప్రార్థన అంటే పోతున్నాం, గృహకూడిక అంటే పోతున్నాం, ఇంకా పుట్టినరోజు ప్రార్థన అంటే పోతున్నాం, ఏమొచ్చింది? చాలామంది అనుకుంటారు. ప్రభునందు ప్రియులారా, ఈ లోకంలో ఏ పని చేసినా డబ్బులు వస్తాయి కాబట్టి వెళ్తామంటారు. అర్థమవుతుందా? ఏ పనికైనా ఏమొస్తాయి? డబ్బులు వస్తాయి కాబట్టి వెళ్తామట. అయితే ప్రభువు కొరకు పని చేస్తే డబ్బులు రావు, ఏం రాదు. అందుకనే మనం ప్రభువు పనులు అంటే నెగ్లెక్ట్ చేస్తామట. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ లోక సంబంధమైన విషయాల్లో మనం ఎంతో కష్టపడతామట అండి. లోక సంబంధమైన విషయాల్లో మనం ఎంతో కష్టపడతాం, ఎంతో శ్రమ పడతాం, ఎంతో ప్రయాసపడతాం. సొంత పనుల కొరకట మనం ఎంతో ప్రాధాన్యతనిస్తామటండి. మన సొంత పనులంటే ఎంత దూరమైనా, ఎంత పనైనా, ఎంత కష్టమైనా, ఎంత చేతగాకపోయినా, ఎంత చేయరాందైనా ఎవరి కోసం? మన సొంత పనులైతే ఏదైనా చేస్తాం. ఎంత దూరమైన వెళ్తాం, తెలవకపోయినా చేస్తాం, తెలిసినా చేస్తాం. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నట్టు బైబిల్ అంటుంది, ఈ లోకంలో మనం బ్రతకడానికి, ఈ లోకంలో మనం సంపాదించుకోవడానికి, ఈ లోకంలో మనం మన జీవన విధానాన్ని కొనసాగించుకోవడానికి ఎంతైనా కష్టపడతామట, ఎంతైనా ప్రయాసపడతాం. అది రాత్రైనా పగలైనా వింటున్నారా? కష్టపడతాం. అయితే ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు దేవుని గురించిన పని విషయంలో ఆలోచన లేదు. మనం మన కొరకు, మన సొంతం కొరకు డబ్బులు వస్తాయంటే ఏ పైన చేస్తామటండి. మనుషుల నైజం అది. హల్లెలూయా. ఆదివారం మందిరం కూడా ఏం చేస్తాం? మానేస్తాం డబ్బులు వస్తాయంటే. మన సంఘస్థులకు అలవాటు లేదనుకోండి, దాని నుంచి దేవుడు తప్పించాడు. ఒకవేళ ఇంకెవరైనా పొరపాటున జ్ఞాపకం చేస్తున్నా, ఆదివారం నాడు 1000 కాదు 2000 వచ్చినా ఏం చేయదు, పనికి పోవద్దు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని సన్నిధి నీకు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ఇస్తుంది. హల్లెలూయా. ఏ ఆశీర్వాదం? ఈరోజు నువ్వు వెళ్ళి ఒక 1000 రూపాయలు సంపాదిస్తే ఒక్క సుట్టపోడు పంపిస్తే చాలు దేవుడు నీకు. అర్థమవుతుందా? నువ్వు సంపాదించే 1000 రూపాయలకు కదా, కష్టపడి 1000 రూపాయలు సంపాదించుకుంటానికి నువ్వు వెళ్తే 1000 రూపాయలు తెచ్చావు కదా, ఆదివారం నాడు చర్చి మానేసి అని చెప్పి తెల్లారి ఒక సుట్టపోనికి ప్రభువు ఫోన్ చేసి నువ్వు పలానోళ్ళ ఇంటికి ఇవ్వమని చెప్తాడు. హల్లెలూయా. ఆడు నీ దగ్గరికి వచ్చి 2 రోజులు దాకపోడు. ఎవరు పంపారు? నువ్వు చేసుకొచ్చిన కష్టం మేసేవాళ్ళు వేరేటోళ్ళు. గుర్తుపెట్టుకోండి. ఒకసారి సాయిలన్న మరి యూట్యూబ్లో చెప్పాడు, ఒక సహోదరుడు ఆదివారం నాడు పని మానేసి కూలికి వెళ్ళిందట, నాటైపోయిందట. మరి గుత్తకెళ్తే డబ్బులు ఎక్కువ కదా, సీజన్ కాబట్టి మాట్లాడుతున్నాను. ఎక్కువ కనుక ఆదివారం మందిరం మానేసి కూలికి వెళ్తే పోయిన కాడ నాటేసే కారణట ఒక భయంకరమైన తేలు ఏం చేసింది, ఆమెను కుట్టిందట. కుట్టగానే ఏం చేస్తారు? కుట్టినప్పుడు ఎవరు గుర్తొస్తారు? చర్చికి పోయేటోళ్ళం కదా, ఎవరు గుర్తొస్తారు? ఎవరు గుర్తొస్తారు? పాస్టర్ గారు గుర్తుకొచ్చారు. కనుక మందిరం అయిపోయేది, ప్రార్థన అయిపోయిన తర్వాత తేలు కుట్టినాక టకటగా ఫస్ట్ డాక్టర్ దగ్గరికి పోవాలా, ఎక్కడికి పోవాలన్నా, ఎడికి రావాలా, అయ్యగారి దగ్గర వచ్చి ప్రార్థన చేయించుకున్నాక మిగుతుంది ఏదైనా. అవునా కదా? అలాగున్నారా లేరా మీరు? కొంతమంది అయితే ఇంకా చెప్పకుండా పరిగెడతారు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను చెప్పేది అదే. నీ ఆపద ఏదైనా ఫస్ట్ ప్రభువుకు తెలవాలా. నీ కష్టం ఏదైనా, నీ దుఃఖం ఏదైనా. ఇంకా ఒకవేళ కొంతమంది కష్టం వచ్చినా, రోగం వచ్చినా
మాకు తెలియకుండా హాస్పిటల్లో పోయి జాయిన్ అయ్యేటోళ్ళు ఉన్నారు. అంటే మాకు చెప్పిపోమ్మని కాదు, అయ్యా నా ఆరోగ్యం బాగాలేదని ఏం చెప్పాలా, ఉత్తరం పంపించాలి ఎవరితోనన్నా, సిస్టర్ నా కొరకు ప్రార్థన చేయమని అయ్యగారిని, మేము హాస్పిటల్కి వెళ్తున్నాం, మాకు హెల్త్ బాగాలేదని చెప్తే, అమ్మ మీదేమన్నా గుంజుకొని తింటామా మేము, మాకేమన్నా వస్తుందా, ఏం చేస్తాం, అయ్యా అమ్మ బాగలేదు అని ప్రార్థన చేస్తాం అంతేనా, ఇంకేమన్నా వస్తుందా మాకు? ప్రభునందు ప్రియులారా, దేవునికి మొదట చెప్తే నువ్వు 10 రోజుల దాకా హాస్పిటల్ ఉండాల్సిన పని లేదు. ఎవరు చెప్తే అయ్యగారికి చెప్తే వాళ్ళకి చెప్పినట్టు, అవునా కదా? నమ్ముతున్నారా లేదా? చెప్పాలా, ప్రార్థన చేయించుకోవాలా, అట్లా పోయి ఇట్లా వస్తావు అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటే, నిజమా కాదా? చూసిన డాక్టర్ కూడా ఏమొద్దు నీకేం కాలా అని చెప్పి ఆ ఇంజక్షన్లో బాటిల్లో పెట్టించి 2 గంటలకు ఏం చేస్తాడు, మళ్ళా హాస్పిటల్ పోయిన 2 గంటలకు ఇంటికి వచ్చడం మంచిగా ఉన్నదా, 10 రోజులైనా ఇంకొచ్చడం మంచిగా ఉంటుందా? అదేదో దేవుని దగ్గర, ప్రభువా నన్ను బాగు చేయి అని నువ్వు ప్రార్థన చేసుకోవాలా, మీ సేవకునికి చెప్పాలా, సంఘస్థులు నీతో ప్రార్థన చేసే వాళ్ళకు చెప్పాలా, నాకు ఈ కష్టం వచ్చింది, నాకు ఈ బాధ. ఆ స్టోరీ మర్చిపోయాను కదా, పక్కకు పెట్టేది. పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చారు తేలుగుట్టంగా, పక్కలు వాళ్ళు వీళ్ళు, మళ్ళా రూతవ్వ లాంటి విశ్వాసం రాలే, రూతవ్వ నిద్రపోకవ్వా, రూతవ్వ లాంటి విశ్వాసం రాలే, ఏమంటుంది, లే అయ్యగారి దగ్గరికే పోవాలి ప్రార్థన చేయించుకుంటాను అని చెప్పింది అన్నట్టు. కాబట్టి ఈ కూలోళ్ళందరూ ఏం చేశారు, ఆమెను పాస్టర్ గారి దగ్గర తీసుకొచ్చినాక పాస్టర్ గారు ఏం చెప్తాడు, కడుపులో ఏముండే ఆదివారం నాడు మందిరం మానేసింది కదా, ఎడిపోయావమ్మా అని చెప్పి అయ్యగారు అడిగాడు. అయ్యా ఇలా ఆదివారం నాడు చర్చికి రాకుండా కూలిపోయినయ్యా అని చెప్తే, మంచిగా గరిచింది, నేను తేలు గరిచింది కానీ ఇంకేమన్నా తేలు గరిచింది కానీ పాము గరిస్తే మంచిగా ఉండింది అన్నాడట. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ కదా. మీరు వారమంతా కాపాడబడాలని మీ ప్రయాసము, మీ పనులు, మీ భారాలు, మీ ప్రయాణాలు, మీ ప్రయత్నాలు వర్ధిల్లాలని సేవకులు ప్రార్థన చేసి ఆదివారం నాడు వచ్చి కనబడతారేమో అనుకుంటే ఏం చేస్తారు, కొంతమంది 15 రోజులు, కొంతమంది 20 రోజులు, కొంతమంది నెల రోజులు కంటికి కనపడితే పాపం. హల్లెలూయా. మందిరంలో ఏం చేయాలా, కనపడాలి, దేవుని కనపడాలి, సేవకులకు కనపడాలి. సేవకులకు కనపడకపోతే ఏమనుకుంటారు, వాళ్ళు ఇక్కడ లేరు, వాళ్ళకేమో అయిందనుకుంటాం. అవునా కదా? అందుకోసమే ప్రభునందు ప్రియులారా, ప్రభునందు నీ ప్రయాసం వ్యర్థం కాదని ఎరిగి స్థిరులుగా ఉండాలి. మీరు ఎలాగుండాలా, స్థిరంగా ఉండాలా, బాధపడద్దు, తొనకొద్దు, విశ్వాసంలో బలహీనులు కావద్దు. ఎందుకో తెలుసా, నువ్వు చేసే పని ఏదైనా దేవుడు చూస్తున్నాడు. నీ ప్రయత్నం ఏదైనా, నీ ప్రయాస ఏదైనా, నీ బాధ ఏదైనా ప్రభువా అంటున్నావా అంటే కనుక ఎవరు చూస్తున్నారు? ఏమనకుండా నీ పని నువ్వే చేసుకొని, నీ గిన్నెలు నువ్వే తోముకొని. కొంతమంది దేవుణ్ణి తలవకుండానే బతుకుతారటండి. దేవుణ్ణి కనీసం ఏం చేయరు, తలుసుకోరట, కనీసం జ్ఞాపకం కూడా చేసుకోరట. అబ్బా ఎంత భయంకరం అండి. ప్రతి దినం ప్రతి పనిలో మనం ప్రభువుని ఏం చేసుకోవాలా, తలవాలా. దేవా ఈ పని ఇచ్చినందుకు వందనాలు, ఈ మార్గంలో నాతో ఉన్నందుకు వందనాలు, ఈ ప్రయత్నములో నాతో ఉన్నందుకు వందనాలు, నువ్వు నాకున్నావు ప్రభువా. నమ్మాలి, స్థిరంగా ఉండాలట. హల్లెలూయా. ఆయన నేను పడే కష్టాన్ని చూస్తున్నాడు, నా శ్రమను చూస్తున్నాడు, నా ప్రయాసాన్ని చూస్తున్నాడు, నేను వెళుతున్న ప్రయాణాన్ని చూస్తున్నాడు, నేను వెళుతున్న మార్గాన్ని చూస్తున్నాడు అని ఎలా ఉండాలట, స్థిరంగా ఉండాలి. నా దేవుడు చూస్తున్నాడండి నన్ను అని ఉండాల, అనే ధీమా ఉండాలి. ఎవరు చూస్తున్నారని ఎంతమందికి ఉందా ఇప్పటి వరకు? ఉండాలా. నన్ను ప్రభువు చూస్తున్నాడు, నేను గట్టే పని, నేను చేసే పని ఏదైనా, నువ్వు చేసే పనిలో ఎవరున్నారు? ఇప్పుడు అనుడు కాదు, చేసుకుంటప్పుడు అనాలి. వంట చేస్తున్నావు, ఏం చేయాలా? ఈ రోజులు పోయినాయి కదా, మళ్ళీ మర్చిపోయింది కదా. పాటలు పాడుకుంటూ వంట చేసేటోళ్ళు ఎంతమంది, ప్రార్థన చేసుకుంటూ ఆకిలి ఊడ్చేవాళ్ళు ఎంతమంది. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభునందు ప్రియులారా,
ప్రయాసం ప్రభు నందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ఇదిగో ప్రభు కార్యాభివృందు ప్రభు యొక్క కార్యాలయందు ఏం చేయాలటంటే మనం ఎప్పుడూ ఆసక్తిలో ఉండాలా. మనం ఎప్పుడు మన భారాలను మన కష్టాలను దేవుని చేతిలో పెడతామో దేవుని కార్యాల కొరకు మనం ఏం చేస్తామట, ఆసక్తిగా చూడాలి. నేను చెప్పాను కదా దేవునికి ఈ పని, ఏ పని, నువ్వు పడే కష్టం ఏదో, ప్రభువా నేను ప్రయాణము అయిపోతున్నాను, నా ప్రయాణంలో తోడుండని చెప్తున్నాను. చెప్తే ఏం చేయాలి మరి? ఆయన నీకు తోడున్నాడని నువ్వు స్థిరంగా కదలని వారిగా విశ్వాసములు బలహీనులుగా ఉండకుండా వ్యతిరేకమైన ఆలోచనలు, ఒకవేళ పోతుంటే నాకు యాక్సిడెంట్ అవుతుందేమో, నా కాలు ఇరుగుతుందేమో, నేను కింద పడతానేమో అని ఆలోచనలు ఉండొద్దు. ఏముండాలా? ప్రభువు నాకున్నాడు, నా ప్రయత్నంలో దేవుడు నా ముందు నడుస్తున్నాడు, ఆయన దూతలు నాతో ఉన్నాయి అనే నమ్మిక మనం ఎప్పుడూ కలిగి ఉండి ఎలాగుండదు తెలుసా, ఆయన చేసే కార్యాలయందు ఆసక్తిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దృష్టికి తీసుకెళ్ళింది ఏదైనా దేవుని కార్యాన్ని పట్టుకొని వస్తుందటండి. అర్థమవుతుందా? ఏంటిది? నీ ప్రార్థన ఏదైనా ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళిందా, ఆ ప్రార్థన ఏం చేస్తుందో తెలుసా, నీ జీవితంలో ఒక కార్యాన్ని తీసుకొస్తుందట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇందులో నువ్వు కష్టపడేది ఏమన్నా ఉందా అంటే, నేను ఏమంటున్నానంటే దేవునికి నువ్వు ఏదన్నా నిత్తనే ఇచ్చుడు కాదు, ప్రార్థన చేస్తే దేవుని కార్యం నీ దగ్గరికి వస్తుందటండి. ఏం చేస్తే? ప్రార్థన చేస్తే, నువ్వు ప్రయాసపడితే, నువ్వు దుఃఖపడితే, నువ్వు దేవుని దగ్గర వేదన పడితే, కన్నీరు కార్చగలిగితే దేవుని కార్యము నీ యొద్దకు వస్తుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకోసమే ఈ దినం వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం సొంత పనుల కొరకు పడే ప్రయాస, పడే వేదన, పడే దుఃఖం, పడే బాధ, సొంత పనుల కోసం చూస్తారా, ఎంతైనా కష్టపడతాం, ఎంతైనా ప్రయాసపడతాం. అదే అందుకోసమే దేవుని వాక్యం అంటుంది, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 21వ వచనంలో దేవుని వాక్యం అంటుంది. ఆ మాటను చదువుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:21. అందరూ చూసారా ఏం చేస్తున్నారట? అందరూ తమ సొంత కార్యాలనే చూస్తున్నారు, కానీ చూడండి దేవుని యొక్క కార్యాలను ఎవరు చూడట్లా. ఎవరి కార్యాలు చూసుకుంటున్నారు? ఎవరు చూసినా ఈ లోకంలో క్రైస్తవులు అలాగే ఉన్నారు, హైందవులు అలాగే ఉన్నారు, ముస్లింలు అలాగే ఉన్నారు. మనుష్యులందరూ కూడా ఏం చేస్తున్నారంటే వాళ్ళ పనులే, వాళ్ళ చూడండి సొంత కార్యాలు, సొంత ఆలోచనలు, సొంత ప్రయత్నాలు, సొంతం అన్నీ. డబ్బులు వస్తాయంటే ఎంత దూరమైన పోతారు, లాభం వస్తుందంటే ఎంత దూరమైన పరిగెడతారు, ఎంత కష్టమైన చేస్తారు. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రభునందు ప్రియులారా, నువ్వు ఎంత కష్టం చేసినా ఆ కష్టాన్ని నువ్వే అనుభవించాలా. హల్లెలూయా. ఎవరు అనుభవించాలా? నువ్వు అనుభవించాలి. ఎంతమంది మీ జీవితాల్లో బైబిల్ అంటుంది ప్రసంగి గ్రంథంలో, నీ కష్టాన్ని నువ్వు అనుభవించగలుగుతున్నావా? రోజుకొక 2,000 సంపాదిస్తున్నావు. ఆ 2,000 నువ్వు నేను సంపాదించాను, నీకు నువ్వుగా ప్రభునందు ప్రియులారా ఆ సంపాదనను అనుభవిస్తున్నావా? లేదా ఇదిగో ఏ చిట్టికో, ఏ అప్పుకో, లేకపోతే ఇంకేదో రోగానికో, మందుకో, డాక్టర్కో, సీసాకో దేనికి ఇస్తున్నావు? ఎందుకు ఈ మాటను జ్ఞాపకం చేస్తున్నాను? అలాంటి ప్రయాసము వ్యర్థమే కదా. ఒకడు గాలికై ప్రయాసపడినట్టు ప్రసంగి అంటాడు, అంతా వ్యర్థమే, వ్యర్థము ఏంటిదట? సమస్తము వ్యర్థమే. ఒకడు గాలి కోసం ఏం చేస్తున్నాడు? గాలిని పట్టుకోవాలని గాలింటే పరిగెడుతున్నాడట. పట్టుకుంటారమ్మా? పట్టుకున్నారు ఎప్పుడైనా గాలిని? ఎందుకు పట్టుకోరు? గాలి వస్తుందా లేదా? ఎక్కడి నుంచి వస్తుంది, ఎడిపోతుంది? ఒకనాడు అడుగులు ఎవరన్నా అడిగారు ఎప్పుడైనా? ఏ నుంచి వస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు? గాలిని ఎవడైనా మూట కడతాడని బట్టలో? బైబిల్లో ఉన్నాయి ఈ మాటలన్నీ కూడా.
గాలిని ఎవరైనా మూట కట్టగలరా? కట్టలేరు. అందుకే గాలికి బరువు ఉందని యోబు గ్రంథంలో ఎప్పుడు రాయబడి ఉంది, 33వ అధ్యాయం. ఎలా గాలికి బరువు ఉందా లేదా? ఎట్లుంది గాలికి బరువు? చెప్పు, చదువుకుంటున్నావు, డిగ్రీ అయిపోయింది. గాలికి బరువు ఉంది. బెలూన్లో ఊదితే గాలికి ఏముందమ్మా? ఉంటుంది బరువు. గ్యాస్ నింపితే ఉంటుందా లేదా? అది ప్రభునందు ప్రియుల. ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తున్నానంటే, బైబిల్ అంటుంది అందరూ తమ సొంత కార్యాలు, సొంత పనుల కోసం ఎంత దూరమైనా, ఎంత కష్టమైనా, ఎంత చేయలేనిదైనా, ఎంతనైనా బొర్లుకుంటానైనా, చేతగాకపోయినా ఏం చేస్తారు? వెళ్తారు. అయితే ప్రభు కార్యాలను మాత్రం, యేసుక్రీస్తు కార్యాలను మాత్రం ఎవరు చూడరు, చేయలేరు. అంటే ప్రభునందు ప్రియులారా, మన సొంత పనుల కొరకు ఇచ్చే ప్రాధాన్యత దేవుని పనికి ఇయ్యమట, ప్రార్థనకి ఇయ్యమట. రోజంతా పొద్దంతా కూడా ఎన్నో పనులు చేస్తాం. ఎంత అలిష్టైనా బట్టలు విండుతాం, గిన్నెలు దోముతాం, వంట చేస్తాం, స్నానం చేస్తాం, బ్రష్ చేసుకుంటాం, ఇంకేం చేస్తాం? పిండిన బట్టలు మర్చేస్తాం, ఇస్త్రీ చేస్తాం, రొట్టెలు చేస్తాం, చపాతీలు చేస్తాం, టీ పెడతాం. రోజంతా ఏ పని ఆగదు. కానీ ఈరోజు ఎన్ని పనులు చేసిన నువ్వు ప్రార్థన చేయాలనే ఆలోచన మాత్రం రాదే నీకు. సొంత పనులు కదా ఇవన్నీ. కాబట్టి ఏం చేస్తున్నావట? సొంత పనులు కాబట్టి చేస్తున్నావు. అయితే ప్రభునందు ప్రియులారా, ఈ సొంత పనుల వలన నీకు లాభం ఏమొచ్చిందంటే, ఏమొచ్చింది? చేసినవన్నీ నువ్వు తింటావు, దానివల్ల నీకు బలం వచ్చింది అనుకుంటావు. కానీ ఆరోగ్యాన్ని ఇచ్చేది దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరుడా, మనుషులు తమను పుట్టించిన దేవుని కార్యమును చూడలేకపోవడానికి కారణం అంటున్నారా? దేవుడు ప్రేమించి, దేవుడు తన రక్తాన్ని ఇచ్చి, దేవుడు నిన్ను పేరు పెట్టి పిలిచి నిన్ను ఏర్పరచుకొని, దేవుడు నీ పట్ల ఎన్నో కార్యాలు, ఎన్నో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు ఆయన చేయడానికి సిద్ధంగా ఉంటే వాటిని చూడలేకపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు ఉన్నాడని హృదయపూర్తిగా నమ్మకపోవడం అట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నా పనులన్నిట్లో దేవుడు నాకు తోడున్నాడు అని ఎంతమంది అనుకుంటున్నారు? రోజు అనుకుంటున్నారా? అనుకోకపోతే నడువు నొప్పి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అనుకోకపోతే కాళ్ళరెక్కలు గుంజుతాయి, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఏ పనిలో దేవుడు లేడు అనుకుంటారో ఆ పనిలో నీకు నష్టం జరుగుద్దండి. నిజం చెప్తున్నాను. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడిన ఏ వ్యక్తి జీవితం మీదకి నష్టం రాదు, రోగం రాదు. దేవుడు ఆజ్ఞాపించాడు, ముట్టనియ్యడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రోజంతా కష్టపడి అన్ని పనులు చేస్తావు, కానీ ఈరోజు నేను ప్రార్థన చేయలేదే అని అనుకుంటారు ఎవరైనా? అనుకునే భక్తులు ఉన్నారా? ఇంకా బ్రతుకున్నారా? భక్తులు ఉన్నారా? నిజంగా ఉన్నారా? అయ్యో ఈరోజు ఎన్నో పనులు, ఎన్నో తిరిగి వచ్చాను, ఎన్నో చేశాను, ఎన్ని గంటలు ఆ పని ఈ పని, ఒక్కొక్క పనికి ఒక్కొక్క గంట, 2 గంటలు, 3 గంటలు తిరుగుతాం. కానీ అయ్యో ఈరోజు నేను ప్రార్థన చేయలేకపోయాను, ఈరోజు వాక్యం చదవలేకపోయాను, అయ్యో ఈరోజు దేవునితో గడపలేకపోయాను అనే ప్రయాస ఉండాలి నీకు. అది దేవుని పని. వింటున్నారా? సువార్త ప్రకటించడం దేవుని పని, దేవుని గురించి మాట్లాడడం దేవుని పని. సువార్త అట మనకు మనమే చెప్పుకోవాలా. హల్లెలూయా. ఎవరికెవరు చెప్పుకోవాలా? నిన్ను నీవు దేవుని గురించి ఏ రోజు మర్చిపోవద్దు. మర్చిపోకుండా లేరా? మర్చిపోకుండా అబద్ధం ఆడద్దు. మర్చిపోకుండా లేరా? ఉంటాం. కొన్ని రోజులు దేవుని మర్చిపోయి ఉంటాం చాలాసార్లు. ప్రార్థన చేయకపోవడం మర్చిపోవడమే, తలుచుకోకపోవడం మర్చిపోవడమే. పనులు, భారాలు, ప్రయాణాలు, ప్రయత్నాలు, ఎన్నో బాధలు, వీటన్నిటి వల్ల దేవున్న ఏమో చూద్దాంలే అని పక్కన పెట్టేస్తాం చాలాసార్లు. అందుకోసమే బైబిల్ అంటుంది, మనుషులు తమను పుట్టించిన దేవుని కార్యమును చూడలేకపోవడానికి కారణం దేవుడు ఉన్నాడని హృదయపూర్వక నమ్మకపోవడమే.
ఇంకా ఈ లోక సంబంధంగా జీవించేవారట దేవుణ్ణి హృదయపూర్తిగా నమ్మలేరు. హల్లెలూయా. లోకాన్ని నమ్ముకొని, కష్టాన్ని నమ్ముకొని, వాళ్ళ శ్రమను నమ్ముకొని బతికేటోళ్ళు దేవుణ్ణి నమ్మరు. గుర్తుపెట్టుకోండి. ఎవరు నమ్మరు? దేవుణ్ణి హృదయపూర్తిగా నమ్మరు. ఎందుకు? వాళ్ళ కష్టం వాళ్ళకు ఆధారమైంది, వాళ్ళ ఉద్యోగం వాళ్ళకు ఆధారమైంది, వాళ్ళ ప్రయాసం వాళ్ళకు ఆధారమైంది. అది ఎప్పుడు కావద్దు. ఎందుకో తెలుసా? ఏది నీకు ఆధారం అవుద్దో అది ఇరిగిపోద్ది. ఏది నువ్వు ఆధారం చేసుకుంటావా, ఉద్యోగాన్ని ఆధారం చేసుకుంటావా, ఆ ఉద్యోగం వల్ల నీకు శ్రమలు స్టార్ట్ అవుతాయి. వ్యాపారం ఆధారం చేసుకుంటావా, ఆ వ్యాపారం వల్ల నీకు కష్టాలు స్టార్ట్ అవుతాయి. ఒకవేళ వ్యవసాయాన్ని ఆధారం చేసుకొని 24 గంటలు దేవునికి ప్రార్థన లేదు, వాక్యం లేకుండా ఆ కష్టం మీన్నే, పంట మీన్నే, పొలం మీన్నే, నీళ్ళ మీన్నే, మందుల మీన్నే రోజు 24 గంటలు పోయి చూసుకుంటుంటే అమ్మ ఆ చేతికొచ్చే పంట కూడా చేతికి రాదు. ఎందుకో తెలుసా? ప్రభునందు ప్రియులారా, దాన్ని నువ్వు దేవుని చేతులకు అప్పగించట్లా, నువ్వు కాపాడుకుంటున్నావు, నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అందుకే అది నీకు ఏముండదు, మిగులుబాటు ఉండదు. అందుకోసమే ప్రభునందు ప్రియులారా, హృదయపూర్వకంగా నమ్మకపోవడం. ఈ లోక సంబంధంగా జీవించేవారు దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మలేరు, నమ్మినట్టు నటిస్తారట. ఇదొక బ్యాచ్. దేవుని నమ్మాం, నా జీవితంలో అన్ని దేవుడే చేసిండంటాడు. అమ్మా వర్షం వస్తే ఆగడు, అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడు అంటాడు, వర్షం వస్తే వడ్ల మీద ఏం కప్పాలో పరద కప్పాలని పోతాడు ప్రార్థన బంద్ చేసి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఉన్నాడని నమ్మడం ఏంటి? వర్షం పడిచి వడ్లు తడిచిపోతాయని నమ్మకం లేకపోవడం ఏంటి? అంటే అన్నిసార్లు కాదు. ఒక పనిలో, దేవుని పనిలో ఉన్నప్పుడు దేవుడు చూసుకుంటాడని వదిలేస్తే అమ్మ దేవుని కార్యాలను చూస్తాం. హల్లెలూయా. దేవుని మీద అంతగా ఆధారపడాలి. దేవునికి నీకు ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? దేవుని మీద నువ్వు ఆధారపడమే. అన్నిటికీ నా దేవుడు ఉన్నాడు అనుకునే వాళ్ళకి అన్ని దొరుకుతాయండి. ఎవరికి దొరుకుతాయి? ఏం దొరుకుతాయి? అన్నిటికీ నేను ఏ పని చేసినా అంటే మీరు చేస్తున్నారు, అదే అప్పగించాలి. ఈ పనిలో నాకు దేవుడున్నాడు అనుకొని, అందుకోసమే కీర్తనలో, ఈ 126వ కీర్తనలో, ఎవడు పిడికెడు విత్తనములు ఏం చేస్తాడట? కన్నీళ్లతో చేతులు పట్టుకొని, పిడికిల్లో పట్టుకొని కన్నీటితో విత్తువాడు ప్రార్థన చేసి విత్తాలి, భారముతో విత్తాలి. ప్రభునందు ప్రియులార, దేవుని బిడ్డవు, పనొచ్చు నీకు, ఎవరినో పట్టుకొచ్చి చల్లిస్తావు. మందు వాడే చల్తాడు, అమ్మ ఇత్తనాలు ఆడే చల్తాడు, నీ చేయికేం ఎవరో పుట్టింది నాకు అర్థం కాదు. హల్లెలూయా. ప్రార్థన చేయాలి కదా. నువ్వు ప్రార్థన చేసి ఏం చేయాలా? చల్లాల విత్తనాల. ఆడు ప్రార్థన చేయడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం వాక్యం వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనం ఈ లోకములో ఏం చేయాలంటే, మనకు మనం మొదట సువార్త చెప్పుకోవాలి. అంటే మనకు మనంగా ఇదిగో దేవుణ్ణి ఎప్పటికప్పుడు, ఏ రోజుకు ఆ రోజు, అనుదినము, ప్రతి క్షణము ఏం చేయాలో తెలుసా? ఎన్ని పనుల్లో, భారాల్లో ఉన్నా మనం తలుసుకోవడం మర్చిపోద్దు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రార్థన చేసేటప్పుడే స్తోత్రం హల్లెలూయా అంటారు. మిగతా టైంలో ఎప్పుడైనా స్తుతులు చెప్తారా అండి? మీరు చెప్తారా ఎప్పుడైనా? నేను ఒక 10 సంవత్సరాల కింద నేను సేవకులతో ఉన్నప్పుడు, వాళ్ళు ప్రార్థన చేయకపోయినా రోడ్డు నుంచి నడిచేటప్పుడు స్తోత్రం హల్లెలూయా అనేది అన్నట్టు. అరే వీళ్ళు ఎందుకు ఇట్లా అంటున్నారు, ప్రార్థన చేసేటప్పుడు కదా అనాల్సింది అనుకునేవాడిని. వాళ్ళు టిఫిన్ చేసే ముందు, కూర్చునే ముందు, నిలబడే ముందు, మాట్లాడే ముందు యేసయ్యా నీకు స్తోత్రం, దేవా నీకు వందనం అని చెప్తున్నారు. అరే ఇదేంటి ఇట్లా అంటున్నారు అనుకున్నా. ఓహో, దేవుని స్తుతించడం అంటే మనం ఎప్పుడు కూడా దేవునికి ఏం చేయవద్దు, దేవునికి మన నోరు ఏం చేయదు, దూరంగా ఉండొద్దు. దూరంగా ఉన్నదా ఓరి వారి అనేది వస్తుంది. దూరంగా ఉంటే ఏమొస్తుందమ్మా? దగ్గరగా ఉంటే స్తోత్రం ఆమేన్ హల్లెలూయా అన్న నోరుకు ఏం రాదు? బూతులు రావు, చెడ్డ మాటలు రావు. అది బంద్ అయిందనుకో ఇంకేమొస్తుంది? రకరకాలు వస్తాయి భాషలు, అన్య భాషలు వస్తాయి.
అన్య భాషలు వస్తాయి. హల్లెలూయా. కనుక మనకు మనం సువార్త చెప్పుకోవాలి. అంతేకాదు మార్కు సువార్త 16:15 ప్రకారం ఇదిగో మీరు సర్వ సృష్టికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు ఏం చేయాలట? సువార్తను ప్రకటించమన్నాడు. ఇది మనందరి బాధ్యత. అయితే మొట్టమొదట మనకు మనం సువార్త చెప్పుకోవాలి. ఇతరులకు సువార్త చెప్పాలి, దేవుని కార్యాలు చెప్పాలి, దేవుని గొప్పతనం గురించి చెప్పాలి, దేవుని లక్షణాలు చెప్పాలి, దేవుడు ఎలాంటి వాడో చెప్పాలి, దేవుడు నీ జీవితంలో ఏం చేశాడో చెప్పాలి కదా. పరిచయం అయినలతో రోజంతా మాట్లాడతాం, కానీ ఒక్క మాట అన్న దేవుడు నా జీవితంలోకి కార్యం చేసిందని చెప్పమండి. అర్థమవుతుందా? రోజంతా మాట్లాడతాం, కానీ అందులో దేవుని గురించి మాట్లాడే వాళ్ళు ఎంతమంది? దేవుడు నా జీవితంలోకి ఫలానా కష్టం ఉన్నప్పుడు నన్ను ఇలా విడిపించాడని ఎంతమంది చెప్తున్నారు? చెప్పలేకపోతున్నారు. అందుకోసమే జ్ఞాపకం చేస్తున్నాను. సువార్త చెప్పడం ఒకెత్తైతే, సువార్తను ప్రకటించడం ఒకెత్తైతే, ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో సువార్త చెప్పేదానికంటే, సువార్తను ప్రకటించేదానికంటే ఒక సువార్తగా మనం మారితే ఎలాగుంటుందో. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనమే ఒక సువార్తగా మారాలి. సువార్తగా అంటే నువ్వేం చెప్పకపోయినా పర్లేదు, నీ నడక, నీ చూపులు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ సహాయం, నీ నీతి, నీ భక్తి, నీ యథార్థత, నీ ఆత్మీయ జీవితం ఏం చేయాలో తెలుసా? నువ్వు ప్రభువు బిడ్డలాగా కనపడాలి. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. ఈ లోకంలో ఏ పని చేసినా లాభం కోసం చేస్తాం. ఏ పని చేసినా ఏం చేస్తామమ్మా? లాభం కోసమే, డబ్బుల కోసమే. లేకపోతే ఒకవేళ ఎవరి కోసమైనా మనం సహాయం చేస్తున్నామంటే వాళ్ళు ఏదో ఒక రోజు మనకు చేస్తారనే చేస్తాం. ఈ లోకంలో ఏ పనైనా ఎవరికి ఏది చేసినా వాళ్ళు రేపు మనకు చేస్తారని చెప్తాం. అంతేనా వేరొకట? అంతేనా వేరొకట? ఎవరైనా ఈ లోకంలో మనుషులకు ఎవరికి ఏం పని చేసినా వాళ్ళు మనకు చేస్తారనే ఉద్దేశంతో చేస్తాం. దానికి వచ్చే లాభం ఏమీ లేదట. దానికి వచ్చే లాభం ఏమీ లేదు. నువ్వు వాళ్ళకు చేసావు కనుక వాళ్ళు నీకు చేస్తారు. చేయొచ్చు, చేయకపోవచ్చు, ప్లేట్ తిప్పొచ్చు, మోసం కూడా చేయొచ్చు మనుషులు. కానీ నువ్వు దేవుని మీద విశ్వాసం ఉంచి ఆ వ్యక్తి రేపు నాకు సహాయపడినా పడకపోయినా నేను దేవుని బిడ్డను కనుక నేను నీకు సహాయం చేస్తానన్న మనసుతో నువ్వు సాయం చేస్తేనట దేవుడు నీకు సహాయం చేస్తాడు. హల్లెలూయా, 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 ప్రైజ్ ది లార్డ్. ఎవరి సహాయం కావాలి మనకు? దేవుని సహాయం కావాలి. ఈ వ్యక్తి రేపు చేయకపోవచ్చు, కానీ రేపు నువ్వు చేసిన సహాయాలకు, నువ్వు చేసిన మేలులకు ఇంకా ఎవరో నీ ముఖం తెలవనలతోని దేవునికి సహాయం చేయించగలడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఏ పని చేసినా లాభం వస్తుందని చేస్తున్నాం. అయితే మనం దేవుని దగ్గర, ప్రభునందు ప్రియులారా, దేవుని పని అంటే ప్రార్థన, దేవుని పని అంటే వాక్య ధ్యానం. ఇదిగో దేవుని పని అంటే మనం దేవునిలాగా మాదిరిగా బ్రతకపోవడం. దేవుడు కోరుకునేది అదే. దేవుని పని అంటే నువ్వేదో మైకులు మొయ్యాలి, ఏదో ఎక్కడో మీటింగ్ పెట్టాలి, ఎక్కడికో ప్రయాణం చేయాలి, ఏం లేవు మనకు అంత ప్రయాసం ఏం లేదు. ఒకవేళ భవిష్యత్తులు ఉంటాయేమో. ఇప్పుడు దేవుని పని అంటే ఏంటో తెలుసా? అనుదినము నువ్వు దేవుని సన్నిధిలో గడపడమే. నీకంటూ నీకు నువ్వు అయ్యో ఈరోజు పొద్దంతా నేను దేవుని గురించి ఆలోచించలేకపోయాను, ప్రార్థన చేయలేకపోయాను, కనీసం తలుసుకోలేకపోయానని ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, వాక్యం చదవాలా, ఇంకేం చేయాలా? ప్రార్థన చేస్తే, వాక్యం చదివితే నీకు ఎవరు గుర్తుకొస్తారో తెలుసా? ఎవరు గుర్తొస్తారు? నీ సంఘ తోటి సహవాసులు గుర్తొస్తారు. హల్లెలూయా. బాధలో ఉన్న వాళ్ళు గుర్తుకొస్తారు, కష్టములో ఉన్న వాళ్ళు గుర్తుకొస్తారు. వాళ్ళకు నీకు ఫోన్ చేయాలనిపిస్తుంది. హల్లెలూయా. వాళ్ళకు ఫోన్ చేసి ఎట్లున్నారు, బాగున్నారా, ఎక్కడున్నావు, కాసేపు కలుసుకుందాం, మాట్లాడుకుందాం అన్నది వస్తుంది. ప్రార్థనే లేదా, కలవాలని ఆలోచనట్లు వస్తుంది. తర్వాత మేము గుర్తొస్తాం. ప్రభునందు ప్రియులారా, ఎందుకు ఈ మాటల్ని ఉదయకాలం జ్ఞాపకం చేస్తున్నానంటే లూకా సువార్త 10:7 ఇదిగో పనివాడు జీతానికి పాత్రుడు. ఈ లోకంలో ఎవరు పని చేసినా లాభం కొరకు, డబ్బు కొరకు, ఇంకేదో ఆశించి పనిచేస్తారు. అయితే దేవుని కొరకు చేసే పని అంటే ఇప్పటిదాకా చెప్పాను,
దేవుని కొరకు చేసే పనేంటి? మీటింగ్లు పెట్టడం ఒక ఎత్తు అయితే, సువార్త చెప్పడం ఒక ఎత్తు అయితే, సేవకులకు సహకరించడం ఒక ఎత్తు అయితే, అదేది చేయకపోయినా ఏం చేయాలో తెలుసా? నీ వంతుగా నీకు నువ్వు సువార్త చెప్పుకోవాలి, నీకు నువ్వుగా ప్రార్థన చేయాలి, నీకు నువ్వుగా వాక్యం చదువుకోవాలి, నీకు నువ్వుగా దేవునితో సహవాసం చేయాలి, నీకు నువ్వుగా ఇతరులను దేవుని కొరకు ప్రోత్సహించాలి, బలపరచాలి, ప్రార్థన చేయాలని, దేవునితో మనం దూరం ఉండొద్దని ఏం చేయాలి? ఇతరులకు ప్రోత్సాహకరంగా మాట్లాడితేనట ప్రభునందు ప్రియులార వాక్యం అంటుంది. చదువు మాట చదువుకొని ముగించుకుందాం. ఏమనుంది? లూకాసు సువార్త 10వ అధ్యాయం 7వ వచనంలో, పనివాడు జీతమునకు పాత్రుడు. నేను చదివింది చదువమ్మ 10:7. పనివాడు తన జీతానికి పాత్రుడు. చూసారా? నువ్వు పని చేస్తే లోకములో డబ్బునో ఆస్తినో లేకేదో ఆశిస్తున్నావు కదా, దేవుని కొరకు నువ్వు చేసే ప్రయాసం ఏదైనా, పని ఏదైనా ఏం చేస్తావు తెలుసా? పనివాడు జీతానికి పాత్రుడు. ప్రభువు తెలుసు, ఆయన నీ పనికట తగిన జీతం ఇస్తాడటండి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే ప్రతి పని దేవుని దగ్గర, ఏ పనైనా చెయ్యి. ఏ పని? ప్రార్థన పని ఉంది నీకు. దేవుని పనులు అంటే ఇవే: సువార్త చెప్పడమే, వాక్యం నలుగురికి పంచుకోవడమే, సాక్ష్యం నలుగురికి పంచుకోవడమే, ఒకరికొకరు ప్రార్థన చేసుకోవడం. ఇదే కదా దేవుని పని. దేవుని పని అంటే ఏందనుకుంటున్నావు? వామ్మో, దేవుని పని మేము చేయలేము అనుకుంటారు చాలామంది. దేవుని పని అంటే ఏందనుకుంటున్నారు? దేవుని పని కృంగిపోయిన వారిని దేవుని కొరకు, సిస్టర్ నువ్వేం బాధపడద్దు, దేవుడు ఉన్నాడు కదా మనకు, మనం ప్రార్థన చేద్దాం, నువ్వేం బాధపడకని ఆమె కోసం ప్రార్థన చేయడం దేవుని పని. కష్టములో ఉన్న వాళ్ళను ఆదుకోవడం దేవుని పని. ఇతరుల కొరకు ప్రార్థన చేయడం దేవుని పని. ఇది నీ పని కాదు, ఇది దేవుని పని. నీ కొరకు నువ్వు ఎంత కష్టపడుతున్నావో నీకు తెలుసు. అయితే దేవుని పని కూడా మనం చెయ్యాలి. మనుషులందరూ ఏం చేస్తున్నారట? సొంత కార్యాలను చూసుకుంటున్నారు. యేసుక్రీస్తు కార్యాలను ఎవరు చూడరు. ఈరోజు దేవుని పని అంటే ప్రభునందు ప్రియులారా, ప్రార్థన, వాక్య ధ్యానం, దేవునితో సహవాసం, సంఘములో ఉన్న సహకారులతో సహవాసం, ఇదిగో బాధలేనుల కొరకు ప్రార్థన చేయడం, ఉపవాసం ఉండడం, కన్నీరు గార్చడం, ప్రార్థన చేయడం, ఇవే దేవుడు కోరుకునేది. ఇది ఏం చేస్తుందో తెలుసా? ఇగో దీని కొరకు నువ్వు చేసే ప్రయాస, ప్రార్థన ఏది కూడా వ్యర్థం కాదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువునందు నీ ప్రయాసము వ్యర్థం కాదని ఎరగాలి. నువ్వు ఏ పని కోసం? దేవుని పని. ఏ పనైనా అది అర్థం కాదు. ఒకవేళ శరీర సంబంధంగా ఒకవేళ కన్నీరు గార్చినా, ప్రార్థన చేసినా అది వ్యర్థం కాదు. ఆత్మ సంబంధంగా దేవుని పని అంటే ఇప్పటిదాకా చెప్పుకున్నట్లుగా వీటి విషయంలో ప్రార్థన చేసిన నీ పనికట తగిన జీతం ప్రభు ఇస్తాడు, తగిన విలువని దేవుడు ఇస్తాడు, తగిన గుర్తింపును దేవుడు ఇస్తాడు, తగిన కాలములో దేవుడు నీకు దీవెనని ఇస్తాడు, ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అందరం తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకొని. ప్రభువా నీకు వందనాలు, గొప్ప దేవుడానికి స్తోత్రాలయ్యా. కాగా నా సహోదరులారా, ఇదిగో మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి ఉన్నాం. నిజమే ప్రభువా, మా ప్రయాసాలేవి నీ యందు వ్యర్థం కాదు.